వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అధికార కూటమికి అసలు పరీక్ష పెట్టబోతున్నాయా? అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, జనసేన ఇప్పుడు స్థానిక పోరులో ఎవరికి ఎన్ని సీట్లు అన్న దానిపై కొత్త పంచాయతీ మొదలైందా? గత ఎన్నికల్లో జనసేనకు కేటాయించిన 21 అసెంబ్లీ స్థానాల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో కూటమిలో చర్చ మొదలైందా? అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం కోసం సీట్ల త్యాగం చేసిన జనసేన ఇప్పుడు క్షేత్రస్థాయిలో తమ బలాన్ని పెంచుకునేందుకు ఎక్కువ స్థానాలను కోరుతోంది. మరొకవైపు గ్రామ స్థాయిలో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన టీడీపీ క్యాడర్ కూడా తమ సీట్లను వదులుకోవడానికి సిద్ధం కాలేదు. దీంతో స్థానిక ఎన్నికలు టీడీపీ వర్సెస్ జనసేనగా మారే పరిస్థితి వస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్షేత్రస్థాయిలో జనసేన బలం పెరిగిందని, తమ క్యాడర్కు తగినన్ని స్థానాలు కావాలని జనసేన కోరుతోంది. మరొకవైపు ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన టీడీపీ నేతలు కూడా స్థానిక పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తమ సీట్లు వదులుకునేందుకు టీడీపీ కేడర్ ఎంతవరకు సిద్ధంగా ఉంటుంది? సీట్ల సర్దుబాటు కుదరకపోతే టీడీపీ జనసేన మధ్య ఫ్రెండ్లీ కంటెస్ట్ తప్పదా? రెండు పార్టీల అభ్యర్థులు బరిలో ఉంటే కూటమి ఓట్లు చీలి వైసీపీకి లాభం చేకూరుతుందా? లేక చంద్రబాబు, పవన్ కలిసి కూర్చుని క్షేత్రస్థాయిలో పార్టీల బలాన్ని బట్టి సీట్లను సర్దుబాట్లు చేస్తారా? లోకల్ ఫైట్ కూటమికి లిట్మస్ టెస్ట్ కానుందా? జనసేనకు ఎక్కువ సీట్లు వస్తే టీడీపీ కేడర్ తిరుగుబాటు చేస్తుందా? సీట్ల పంచాయతీ కూటమి ఐక్యతను దెబ్బతీస్తుందా? టీడీపీ జనసేన పోటీని వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకుంటుందా? ఈ స్థానిక ఎన్నికల కూటమి బలానికి పరీక్ష, లేక కూటమిలో కొత్త రాజకీయ లెక్కలకు నాందియా? రైట్, మా కరెస్పాండెంట్, మా కలీగ్ శివాని న్యూస్ రూమ్ లో మనకి అందుబాటులో ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ శివాని. సో ఏపీలో జరగబోయే స్థానిక ఎన్నికల ఫైట్ కు ముఖ్యంగా కూటమి పార్టీ అలాగే వైసీపీ పార్టీ టఫ్ ఫైట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కూటమి పార్టీలో మనం చూసాము, గత అసెంబ్లీలో కూడా అటు జనసేన కానీ టీడీపీ కలిసి పోటీ చేశాయి. కూటమి ఫామ్ అయింది, ప్రభుత్వం ఫామ్ చేసింది. బట్ అదే సీన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుందా, లేకపోతే అటు జనసేనకి కానీ టీడీపీ కొంత చీలికలు వచ్చే అవకాశం ఉందా? ఎట్లా ఉండవచ్చు ఈసారి స్థానిక ఎన్నికలు? రైట్, థ్యాంక్ యూ సో మచ్ హిమబిందు. మీరు అడిగినట్టుగానే నిజంగానే 2024లో అసెంబ్లీ ఎలక్షన్స్ కి అప్లై చేసిన ఫార్ములా అన్ని కూడా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అప్లై చేస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సిన విషయం అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంటే గతంలో 2024లో కూటమి ప్రభుత్వం కోసం పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో త్యాగం చేశారో మన అందరికీ తెలిసిందే. జనసేన పార్టీ కూడా ఏ స్థాయిలో త్యాగం చేశారో మన అందరికి తెలిసిన విషయమే. అయితే అప్పుడు నేతలు ఎవరైతే కొంచెం ఆలోచించి వెనకడిగి వేసి కామ్ గా కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒకే ఒక ఉద్దేశంతో అన్ని విషయాలకు సర్దుకున్నారో, ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ అలాంటి సీన్ రిపీట్ అవుతుందా, లేదంటే లేదు మాకు ఖచ్చితంగా కొన్ని సీట్లు పర్టికులర్ గా కావాల్సిందే అని పట్టుపడతారా లేదా అనేది చూడాల్సిన విషయము. సో సేమ్ మీరు ఇందాక అడిగినట్లుగానే 2024 సీన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుందా, లేదంటే ఏమైనా చేంజెస్ కనిపిస్తాయా? ఈసారి ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది. దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ కాంపిటీషన్, ఒక హెల్దీ అండ్ ఒకటేమో ద్వేషంతో ఉండే కాంపిటీషన్. కానీ ఈసారి వాళ్ళ మధ్యలో ఏమైనా అంటే హెల్దీ కాంపిటీషన్ ఉండే ఛాన్సెస్ ఉందా అని కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే హిమబిందు, ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ టీడీపీ వర్సెస్ జనసేన పార్టీ అన్నట్టుగా కూడా సిచ్యువేషన్ మెల్లమెల్లగా క్రియేట్ అవుతుందా అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో రైట్, మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు గురుందాం గారు, టీడీపీ లీడర్, వేణు గారు జనసేన లీడర్, అండ్ అలాగే ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ స్పోక్స్ పర్సన్. ముగ్గురితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి ముగ్గురికి కూడా. ముందుగా మనం గురుందాం గారు మీరు చెప్పండి, 2024 అసెంబ్లీ కొత్త ఫార్ములాని మళ్ళీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్లై చేస్తారా అన్న డౌట్ కూడా చాలా మందికి ఉందండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? గురుందాం గారు. మేడం వినపడుతుందా? చెప్పండి, మాట్లాడండి, చెప్పండి. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి అంశాలు, ఓకే. మీడియా చర్చల కోసం పెట్టేటువంటి అంశాలు. ఎవరు మీడియానా? మేడం ఒక నిమిషం, మీడియా అని చెప్తున్నారు. మీడియా ఎవరు కూడా కావాలని ఇలాంటివి డిబేట్స్ పెట్టారండి. ఇవి జనాల నుంచి నేతల నుంచి వచ్చే మాటలు బట్టి అవన్నీ రేగెత్తిస్తాయి.
లేదండి గురుందాం గారు, లెట్ మీ క్లియర్ వన్ థింగ్ అండి. మీరు మీడియాని అలా ఉద్దేశించి చెప్పకూడదండి. ఒక్క నిమిషం అండి. మీకు హక్కు ఉందమ్మా, మీకు హక్కు ఉంది. మరి ఇవన్నీ ఫిక్షనల్ మీడియానే సృష్టించిందని ఎలా చెప్తారండి మీరు? మీడియా కూడా ప్రజాస్వామ్యంలో 4 పిల్లర్స్ అది ఒకటమ్మా, కాపాడాల్సిన బాధ్యత ఉంది. మీడియా వేరేం కాదు. మీరు పెట్టిన దాంట్లో మంచి సహాయకరమైన అంశాలను స్వాగతిస్తున్నాం. దీన్ని మీరు పాజిటివ్ గా తీసుకోండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి రచ్చ లేదు, చర్చ లేదు. ఇక్కడ స్పష్టంగా నేను చెప్తున్నా, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో అధికారంలోకి రావాలా, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళాలను తొక్కాలని ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో నరకాసుర పరిపాలన విముక్తి కలిగించాలని ఒక సిస్టమ్ తో వచ్చారు. ఎవరు త్యాగాలు చేస్తారనేది కాకుండా ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం జరిపించాలని ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి నెంబర్ గేమ్ ఉంటది కాబట్టి ఆ నెంబర్ గేమ్ తో అప్పుడు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. అందరు కలిసి ఒక 23 సీట్లు జనసేన, లేకపోతే 7 సీట్లు బీజేపీ పెట్టుకొని పోటీ చేశారు. అది వేరు, స్థానిక సంస్థలు వేరు. మీరు మోకాలకి కోడిగుండికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు గవర్నమెంట్. ఓకే గురుందాం గారు, ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ వైసీపీ గురించి కాదండి. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నానంటే 2024 లో ఎలా అయితే కూటమి ప్రభుత్వం కోసం 3 పార్టీస్ కూడా బీజేపీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఎలా అయితే కృషి చేసి సీట్ల సర్దుబాటు చేసుకున్నారో, సేమ్ అదే ఫార్ములా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవుతుందా? లేదంటే ఈసారి బీజేపీకి, జనసేన పార్టీకి టీడీపీ ఎంతో కొంత సీట్లు ఎక్కువగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? మేడం, నేను అదే చెప్తా ఉన్నా మీకు. అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు, స్థానిక సంస్థల ఎలక్షన్లు వేరు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ సహేతుకరమైనటువంటి పాయింట్ నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే మేము సర్దుబాట్లు చేసుకుంటాము. ఆయా స్థానిక బలాబలాలను బట్టి మేము రాజీ ద్వారంలో ఇచ్చిపుచ్చుకునేటువంటి కార్యక్రమంలోనే ఉంటది. దీంట్లో అసలు సెకండ్ థాటే లేదు. మేము ముగ్గురు కలిసే సరే ఓకే, మీరు 2 డిఫరెంట్ థింగ్స్ అంటున్నారు. ఓకే, వేణు గారు నమస్తే అండి, మీరు చెప్పండి. గురుందాం గారు చెప్పారు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ అలాగే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ 2 డిఫరెంట్ థింగ్స్ అంటున్నారు. కాబట్టి ఈసారి మీరు ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు? మేడం, మీకు అదేవిధంగా ప్యానెల్ లో పాల్గొన్న రాజకీయ పార్టీ నాయకులకి, అదేవిధంగా ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. వినపడుతుందా? వినిపిస్తుందండి, చెప్పండి. మేడం, ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2,300 కోట్లు పల్లెలకి, అదే విధంగా 1,540 కోట్లు పట్టణాలకి 16వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ రావాలంటే ఖచ్చితంగా ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితేనే ఈ గ్రాంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా కార్యకర్తలకు న్యాయం జరగాలి. అదే విధంగా గతంలో అసెంబ్లీలో ఏదైతే గత ప్రభుత్వం చేసిన అన్యాయ అక్రమాల వల్ల ప్రజలకి అన్యాయం జరిగింది కాబట్టి ఆ రోజు జనసేన పార్టీ కూడా త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ ఏం చెప్పినా కూడా దానికి యాక్సెప్ట్ చేసి ఈరోజు ప్రభుత్వం మారాలి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని జైల్లో పెట్టాడంటే రాబోయే కాలంగా ఏ విధంగా ఉంటుందో ఊహించుకొని ఆ రోజు కూటమిలో 3 రాజకీయ పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు వ్యక్తిని జైల్లో పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ఏదైతే కట్టడి చేయాలని చెప్పేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే కూటమి జనసేన పార్టీని కూడా ఏదైతే ప్రజల కోసం త్యాగం చేశాడు. ఈ రోజు కార్యకర్తలకు న్యాయం చేయాలంటే ఎక్కడైతే బలంగా జనసేన పార్టీ ఉందో అక్కడ ఖచ్చితంగా ఆ కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది. మొన్న అసెంబ్లీలో కూడా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నేను పొత్తుల గురించి నేను చూసుకుంటాను, ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది, కష్టపడిన కార్యకర్తకి ఈరోజు అవకాశాలు కల్పిస్తాము, ప్రతి ఒక్కరూ సిద్ధం కాండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో మీటింగ్ లో జరపడం జరిగింది. ఈరోజు మేమేం చెప్తున్నాం అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూటమి పార్టీ 3 పార్టీలు కలిపి పోతాయి, ఎవరికి ఎక్కడ బలం ఉందో ఆ పార్టీ అక్కడ కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా తీసుకొని ముందుకు పోతుంది. ఖచ్చితంగా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినట్టు సర్పంచ్లో కానీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, సొసైటీలో కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ లో కానీ ఏ విధంగా అక్రమాలు, అవినీతిగా గెలవడము ఎలాంటివి ఉండదు. ఈరోజు ప్రజలు ఏదైతే
స్వాగతించి తినే ఆ లోకల్ బాడీలో కూడా ఆ వ్యక్తులు రావడం జరుగుతుంది. కానీ ఈరోజు డైరెక్ట్ గా ఇది జెడ్పీటీసీ కానీ, జెడ్పీ చైర్మన్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీటీకి కానీ, మున్సిపాలిటీ చైర్మన్ కానీ, కౌన్సిలర్ కానీ, మేయర్లు, కార్పొరేటర్లు కానీ డైరెక్ట్ గా 2 ఓట్ల ప్రకారం ఓట్లేసి ఈ రోజు వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఓకే వేణు గారు, ఇప్పుడు జనసేనకు ఎక్కువ సీట్లు అడిగితే అది కూటమి ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తుందా? ఖచ్చితంగా ఎక్కడ బలం ఉందో అక్కడే అడుగుతారు. తెలుగుదేశం పార్టీకి ఏడ బలం ఉందో ఆడ తీసుకోమంటుంది. అదే విధంగా జనసేన పార్టీకి ఏడ బలం ఉందో ఆడ తీసుకుంటాము. అదే విధంగా బీజేపీకి ఏడ బలం ఉంటుందో అది తీసుకుంది. బలం ఏడ నాయకులు డివైడ్ చేసుకుంటున్నారన్నమాట. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న అసెంబ్లీలో మీటింగ్ అంటే మనం ఏదైతే బలం ఉన్న చోట ప్రతి చోట మనం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధంగా ఉండండి కార్యకర్తలకి ఒక మెసేజ్ పంపించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ద్వారా. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే బలంగా ఉందో కార్యకర్త పార్టీ అక్కడ ఖచ్చితంగా నిలబడతామని చెప్పేసి మా నాయకులు కానీ మేము కానీ దాన్ని నమ్ముతున్నాం. ఎందుకంటే గతం అసెంబ్లీలో జరిగిన కథ వేరే. అసెంబ్లీలో ఎటువంటి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ రాకూడదు, దాన్ని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా 3 పార్టీలు ఏకమై రావాలని చెప్పేసి చిన్న టాక్ నడుస్తుందండి. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా ఒక వాతావరణం ఏర్పడింది అన్నట్టుగా కూడా ఒక టాక్ నడుస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? ఈ రోజు ఊహాగానాలు ఎన్నో పోతాయి, వైఎస్ఆర్సీపీ పుకార్లు ఎన్నో లేపుతాయి, చీలిపోయాయి, పవన్ కళ్యాణ్ చేతులు ఎత్తేసాడు, తెలుగుదేశం చేతులు ఎత్తేసింది, కూటమి విడిపోయింది అని రకరకాలుగా ఏదైతే న్యూస్ స్ప్రెడ్ చేస్తారు సోషల్ మీడియాలో వాళ్ళ ఛానల్లో. ఈరోజు అట్లా కాదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్తున్నాడు, ఆ రోజు ప్రజలకు న్యాయం చేస్తాం, ఈ రోజు కార్యకర్తలకు న్యాయం చేయాలి. ఆ రోజు ప్రజలు అన్యాయం అయిపోతారు, రాష్ట్రం 30 సంవత్సరాలు వెనకబడిపోతుంది, అవినీతి అక్రమాలు దుర్మార్గాలతో వెనకబడిపోతుంది అని చెప్పేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వానికి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీ ప్రభుత్వం పోవాలని చెప్పేసి నినాదంతో ముందుకు రావడం జరిగింది. ఈ రోజు ఖచ్చితంగా 10-12 సంవత్సరాలుగా ఏదైతే 2014 నుంచి పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్తకి న్యాయం జరగాలి. ఎక్కడ బలమైన ఉందో పార్టీ అక్కడ ఖచ్చితంగా మా అభ్యర్థులు పెట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా మా నాయకులు సిద్ధమవ్వండి కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. ఏంటి అసలు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా అన్ని పార్టీస్ కూడా ఒక స్ట్రాటజీతో, ఒక పక్క ఫండాతో ముందుకు వెళ్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నమస్తే అమ్మా, మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు వేణు గారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు చేసినారు, అక్రమాలు చేసినారు, అన్యాయాలు చేసినారు, దానికోసం మేము ముగ్గురం కలిసినాము, దానికోసం మేము ముగ్గురం కలిసిన తర్వాత మాకు ఎక్కడెక్కడ బలం ఉందో ఆ బలం ఉన్న చోట పోటీ చేస్తామంటే వీళ్ళు రాష్ట్రంలో బలం లేదని వాళ్ళంతా వాళ్ళే ఒప్పుకున్నట్టే కదా. మీకు బలాలు పక్కన పెడితే మీకు 21 సీట్లు ఇచ్చినారు కదా, ఆ 21 సీట్లలో తెలుగుదేశం వాళ్ళు పోటీ చేయకుండా మీరే పోటీ చేస్తే మీకు బాగా బలపడినట్టే. ఆ 21 సీట్లలో కూడా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన 21 సీట్లలో కూడా తెలుగుదేశం వాళ్ళని పోటీ పెట్టించినారనుకో, అప్పుడు మీరు పెద్దగా బలపడినట్టని జనం అనుకుంటారు. ఇప్పటికే మీకు 11 మంది దాదాపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు టికెట్స్ ఇచ్చి మీరు పోటీ చేయించి గెలిపించుకున్నారు. ఆ తర్వాత ఏదో అరాకొర ఒకటి ఎమ్మెల్సీను, ఒకటి రాజ్యసభ ఇచ్చే ఒకటి మీ సొంతం తీసుకున్నారు, 2వ రాజ్యసభ తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు రికమెండ్ చేసినటువంటి లింగంనేనికి ఇచ్చి మీరు పెట్టుకున్నారు. ఆ లింగంనేని కొడుకు తీసుకుపోయి అక్కడ హైదరాబాద్ లో అమ్మాయిని యాక్సిడెంట్ చేసి చంపేసినారు. కాబట్టి మీ చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మీరు బ్రహ్మాండంగా గెలుస్తారు. కాబట్టి మీరు ఎటు రాష్ట్రంలో మా ఉనికి ఉండదని ఆలోచన నిర్ణయించుకున్నారు. కాబట్టి ఏదో ఒకటి తగలాట పెట్టుకొని ఇద్దరు విడిపోయి పోటీ చేసి మేము జగన్మోహన్ రెడ్డి గారితో విడిపోయింటే మేము దెబ్బతిన్నాం, కలిసి ఉంటే మేము బ్రహ్మాండంగా గెలిచిందము అని చెప్పుకోవడానికి పనికొస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు సూపర్ ఫ్లాప్ అయినారు. జగన్మోహన్ రెడ్డి గారి దాటికి తట్టుకునే పరిస్థితి లేదు. 24 ఎన్నికల ముందే వీళ్ళు చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవాలంటే మనం ఒక్కరితో కాదు, మనం ముగ్గురం కలిసి తగిలితేనే జగన్మోహన్ రెడ్డి గారిని మనం తగులుతాము, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయడం మన వల్ల కాదని చెప్పి వీళ్ళ నాయకులు ముగ్గురు ఒప్పుకున్న తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళ ముగ్గురితో కూడా కాకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలుపుకొని వీళ్ళు ఎన్నికలకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఆ సీట్లు వచ్చినాయి తప్ప ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి బలంగా ఉంది. మా బలానికి వాళ్ళు ఎక్కడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా 3 పార్టీలు కలిపి ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎంచుకోమని చెప్పండి. 3
పార్టీలు కలిసి పోటీ చేయమనండి, మేము పోటీ చేస్తాం. ఓకే, మమ్మల్ని సో మీ అక్కడ సైడ్ పూర్తి నుంచి స్థాయిలో సజెషన్ అయితే వీళ్ళు ఇచ్చారు, ఓడించగలిగితే- మాట్లాడదాము మోహన్ రెడ్డి గారు. సో గురునాథం గారు విన్నారు కదా, మోహన్ రెడ్డి గారు ఒక నాకేంటి? సజెషన్ ఇవ్వడం జరిగింది. ఓ. సో ఏంటి అసలు 2 ఏంటి, నిమిషాలు కూటమి ఇచ్చారు. ఐక్యత వాళ్ళ ముఖ్యమా ఇద్దరిని లేదా పెట్టారు. ప్రతి పార్టీ వాళ్ళ స్వతంత్రంగా ఇద్దరిని పెట్టారు. ముందుకు వెళ్ళడం నడవడం ముఖ్యమా అని అడిగితే ఏం చెప్తారండి? మేడం వీడు కాదమ్మా, గోతికాడు ఇద్దరిని గుంటనక్కలాగా పెట్టిందమ్మా ఉన్నారు, మీరు. గోతికాడు గుంటనక్కలాగా ఉన్నారు. ఎప్పుడు మేము విడిపోతామా, ఎప్పుడు అధికారంలో వాళ్ళు వస్తామా అని గెలిచే ఉన్నారు. పరిస్థితిలో లేరు ప్రజల కాబట్టి, అభిష్టం వాళ్ళు మేరకు గెలిచలేరు మోహన్ రెడ్డి కాబట్టి, గారు వాళ్ళు ఏదో ప్రజల విధమైనటువంటి అభిష్టం సాకులు మేరకు చెప్పి మిమ్మల్ని ఎప్పుడో పక్కన తప్పించుకోవాలని పెట్టేశారు. ఆలోచిస్తున్నారు స్థానిక కాబట్టి సంస్థల మోహన్ ఎలక్షన్ రెడ్డి లో గారు ఒక్క గెలిచే నిమిషం అండి, పరిస్థితి మీరు ఒక లేదు. క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆన్సర్ చేయనివ్వండి. వాళ్ళకి ఇచ్చి ఒక నిమిషం మేముంటే ఎట్లా వాళ్ళకి మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు కదా సార్ మోహన్ రెడ్డి గారు. నాతో మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీ సమస్య కాదు, అక్రమాలు, మా అన్యాయాలు ఇంటర్నల్ సమస్య ఎక్కువైపోయినాయి. ఇది. వాళ్ళు జనం ఇప్పుడు ఇవాళ చీదరించుకుంటున్నారు. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు గురునాథం గారు ఒక విషయం చెప్పారు, ఇది మీ సమస్య కాదంట, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమస్య. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మా సమస్య సార్, ఇది డిబేట్ మీది రాలా ఇంకా. అరే ఇప్పుడు మిమ్మల్ని- మీరు ఇద్దరబ్బా, మీరు ఇద్దరు మిమ్మల్ని ఇంకా మీ టైం పాత్ర ఇచ్చింది రాలేదు ఏమో సార్. ఎందుకో మరి మాకు టైం ఇవ్వలేదు. మీరు మీ క్వశ్చన్ పాత్ర చేస్తారని రాలేదు బయట ఇంట్లో. ఏమో మా తల్లి. సార్ ఇది మా మిత్ర బృందం పక్క జరిగేటువంటి కార్యక్రమం ఇది. అవునా, మీ ఇద్దరికి జరిగేటప్పుడు మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఢిల్లీలో ఉండే నాయకులను కలిపి కూర్చోబెట్టి మోహన్ రెడ్డి గారు మీరు ఒక క్వశ్చన్ అడిగారండి. మోహన్ రెడ్డి గారు మీరు ఒక క్వశ్చన్ అడిగారు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, కామ్ గా ఉండండి. మీరు ఒక క్వశ్చన్ అడిగారు మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఒక 2 minutes సైలెన్స్ గా ఉంటే ఆన్సర్ దొరుకుతుంది మనకి. మోహన్ రెడ్డి గారు, ఏ పనికి మనం పని చేసి అది మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. వినిపిస్తుందా అండి? ప్లీజ్ ఒక్క నిమిషం, మీరు ఒక క్వశ్చన్ వాళ్ళని ఇద్దరిని పెట్టారు కదా. మీరు ఒక్క నిమిషం అండి, ఒక్క క్వశ్చన్ అడిగారు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు, సమాధానం రాబడతాం. మీరు ఒక్క నిమిషం ఆగండి. గురునాథం గారు మీరు చెప్పండి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఇప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వండి. అసలు ఏమనుకుంటున్నారు? ఇలా పొత్తులో వెళ్ళాలని ఉద్దేశంతో మీరు ఉన్నారు, ఓకే. కానీ ఈసారి అలా పొత్తులో వెళ్తే ఇండివిజువాలిటీ దెబ్బతింటుందన్న ఒక వాదన కూడా ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మా, పొత్తులు అనేది అనివార్యం, పొత్తులు అనేది అనివార్యం. దీంట్లో మేము ముందుకెళ్తాం, దాంట్లో డౌట్ లేదు. వీళ్ళు కోతికాడ కుంటనక్కల్లాగా రెడీ కాసుకుని ఉన్నారు. ఎప్పుడు వీడు విడిపోతారా, మనం తొందరగా మూవ్ అవుదామా, వీళ్ళ మధ్య చిచ్చు పెడదామని ఉన్నారు. ఇవన్నీ కూడా జరగవు. ఇవన్నీ అసలు జరిగే పరిస్థితే లేదు. వీళ్ళు ఇండివిజువల్ గా రేపు స్థానిక సంస్థల్లో ప్రూవ్ చేసుకోమనండి. వీళ్ళు 90% 40% ఉందంటున్నారు కదా, గెలుచుకోమనంటే 95% అబోవ్ 99% దాకా మేము గెలుస్తాం ఈ రోజు చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. మా వన్ సైడ్ వారు ఈ ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల్లో ఎక్కడ ఫుల్ స్టాప్, ప్రజల వ్యతిరేకత అంటే రేపు వాళ్ళు గెలుచుకోమని సవాల్ విసురుతా ఉన్నాం. మోహన్ రెడ్డి గారు, వేణు గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు, కార్యకర్తలు అందరూ కూడా ఓపికతో ఉండాలి, నేను న్యాయం చేస్తానని ఒక మాట ఓ వైపు చెప్పడం జరిగింది. మరోవైపు బలం ఉన్న చోట మీరు ఒక్క నిమిషం ఓ వైపు ఇలా భరోసానిస్తున్నారు, రెండో వైపు ఏంటంటే బలం ఉన్న చోట నుంచి పోటీ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఒకే చోట నుంచి బీజేపీ ఇంకా జనసేన పోటీ చేయాలి, రెండు పార్టీలు వచ్చి పట్టుపడితే అప్పుడు ఏంటండి, క్లాష్ వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? ఎక్కడ పోటీ చేయరు, ఎక్కడ పోటీ చేయరు, ఫ్రెండ్లీ పోటీ కూడా ఉండదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, అధ్యక్షులు, అదే విధంగా బీజేపీ అధ్యక్షులు, అదే విధంగా మా అధ్యక్షులు కూర్చొని ప్రతి ఒక్కరు ప్రతి పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగానే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో అసెంబ్లీలో ఎన్నికలకైతే ఏంటంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయాన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా మనం రావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే జనసేన పార్టీ కూడా త్యాగం చేయగలిగింది. ఇప్పుడు అంత అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు కార్యకర్తకు న్యాయం జరగాలి. గత 10 సంవత్సరాలుగా ఏదైతే జెండా వేసుకొని రోడ్లో తిరుగుతున్నాడో కార్యకర్త, అలాంటి కార్యకర్తకు న్యాయం జరగాలి. ఆ కార్యకర్తకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా బలం ఉన్న చోటే నిలబడాలి. కానీ బలం లేని చోట ఈరోజు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది, అక్కడ పోయి జనసేన పార్టీ నిలబడితే ఉపయోగం ఏముంది? అదేవిధంగా జనసేన పార్టీ బలంగా ఉంటుంది, అక్కడ వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిలబడితే ఉపయోగం ఏముంది? అలా కాకుండా ఏ పార్టీకి ఎక్కడ బలం ఉందో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూడా జిల్లా కమిటీ వేసి ఒక 40 మందిని ఒక జిల్లాలకి
ఒక నాయకత్వాన్ని పెట్టి ఆ మెంబర్లు వేసి అక్కడ బిహేవియర్ ఏమని వెరిఫై చేయడము. అదే విధంగా మా నాయకులు జనసేన పార్టీ నాయకులు కూడా ఈ రోజు కమిటీ సభ్యులు వేసి ఆ కమిటీని బలంగా జిల్లాకి వేస్తూ ఆ జిల్లాలో ఎక్కడ మనకు బలం ఉందో ఆ బలం ఉన్న చోటే మనం తీసుకోవాలి, బలంలో చోటు తీసుకొని ఏదైతే వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి ఈ రోజు చాలా వేణు గారు మీరు ఒక అండర్స్టాండింగ్ తో ఉన్నారు. ఓకే, బయట ఎన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నా విత్ ఇన్ మీరందరూ అయితే ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారన్న విషయం అర్థమైంది. బట్ స్టిల్ ఒక క్వశ్చన్ అందరిలో ఏముందంటే స్థానిక ఎన్నికలు, ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలు ఏదైతే ఉందో ఇది కూటమి పార్టీ మధ్యలో చిచ్చులు తెస్తాయా రాను రోజుల్లో, లేదంటే ఇది ఒక విజయానికి మరో మెట్టుగా మారుతుందా అన్న ఒక క్వశ్చన్ అండి. ఇది ఒక క్వశ్చన్ కి క్లారిఫికేషన్ ఇచ్చేస్తే ఇంకా ఎండ్ చేద్దామండి. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు, ఈ రోజు అధికారం కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టలేదు, పార్టీ కోసం పదవుల కోసం పార్టీ నడపడం లేదు. ఈ రోజు ప్రజల కోసం, కేవలం ప్రజలు ఏది ప్రజల కోసం, ఎందుకంటే ప్రజలను దాంట్లో టైర్ల మీద ఎక్కించి పంపించడానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. సో ఇది వాళ్ళ క్వశ్చన్. మరొక క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే. కాదండి, ఈ టాపిక్ లో